basically overcoming all my fears. I love hiking. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడైతే యూర్ వాచింగ్ అ ట్రావెల్ వ్లాగ్. మేము హోషిమిన్ సిటీలో ఉన్నాము, వియత్నాంలో. బట్ రైట్ నౌ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హోషిమిన్ టు మా ఫ్లైట్ ఈవినింగ్ 5 o'clock ఉందనుకుంటా. మేము ఆఫ్టర్నూన్ ఒక కెఫే విజిట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి లగేజ్ అంతా పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి క్యూ ఇంత పెద్దగా ఉంది, చెక్ ఇన్ క్యూ. ఈ చెక్ ఇన్ ప్రాసెస్ అయ్యేలోపు మీ అందరికీ కొన్ని విషయాలు చెప్తాను. ఐఎమ్ సారీ ఫర్ 2 things. ఒకటి, ఈ వ్లాగ్ చాలా డిలే అయింది. నేను మండే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది ఎండ్ ఆఫ్ ద వీక్కి పోస్ట్ అవుతుంది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ అండర్స్టాండ్, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఈ వ్లాగ్ డ్యూరేషన్ చాలా చిన్నగా ఉంది. ఐ నో మీలో చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. నేను ఎంతో షూట్ చేసేసాను అనుకున్నాను, బట్ ఫైనల్ ఎడిట్లో చూస్తే ఇది 12 minutes ఉంది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. దాంతోపాటు దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద లాస్ట్ వ్లాగ్ ఫ్రమ్ వియత్నాం లాంగ్ వీడియోస్లో. ఐఎమ్ రియలీ సారీ. ఈ ట్రిప్ మేము ఎర్లీగా ఎండ్ చేయాల్సి వచ్చింది డ్యూ టు వేరియస్ రీజన్స్. అంటే వెదర్ సెట్ అవ్వలేదు, ప్లస్ మా ఫ్రెండ్ షీ హెస్ ఫాలన్ సిక్. సో వేరియస్ రీజన్స్ వల్ల వీ హ్యాడ్ టు కట్ షార్ట్. ఇప్పుడు నేను మీ అందరికీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ నేను ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను కదా, ఈ ఎయిర్పోర్ట్లో కూర్చున్న టైంకి యాక్చువల్గా ఫస్ట్ వియత్నాం బ్లాగ్ లైవ్ వెళ్ళింది. ఎలా వెళ్ళిందో మీకు అందరికీ చెప్తాను. నేను ఇక్కడ కూర్చొని ఫ్లైట్ ఇదంతా చెక్ ఇన్ చేస్తుంటే క్రిష్ ఇండియా నుంచి వీడియో అప్లోడ్ చేశారు మా ఇంటి నుంచి. నాకు నా వీడియో ఎడిటర్ ఆన్ టైం వీడియో ఎడిట్ చేసి ఇచ్చింది, అండ్ థంబ్నెయిల్ డిజైనర్ థంబ్నెయిల్ చేసి ఇచ్చారు. ఇట్స్ అ లాట్ ఆఫ్ టీమ్ వర్క్, కోఆర్డినేషన్ అండ్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ అండ్ మీ అందరి గురించి కూడా, బికాస్ మీ అందరూ ఆ వ్లాగ్ అప్లోడ్ చేశాక యూ హ్యావ్ గివెన్ రియలీ గుడ్ రెస్పాన్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు గర్ల్స్ ట్రిప్. మీలో నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాక చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం, హౌ డిడ్ యూ గైస్ మీట్, అదంతా అని చెప్పి. యూ కెన్ సీ ద ఫ్రెండ్షిప్ అండ్ ద బాండ్, ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. బికాస్ లైక్ ఐ సెడ్, మేము చాలా తక్కువ టైంలో బాగా కనెక్ట్ అయ్యాము. అండ్ లైక్ ఐ సెడ్ ఇన్ మై షార్ట్ వీడియోస్, మేము ఇన్స్టాగ్రామ్ త్రూ మీట్ అయ్యాము. మేము ఇండియా మూవ్ అయ్యాక మేము కూడా ఇలా యూకే నుంచి మూవ్ అయ్యామని చెప్పి షీ టెక్స్టెడ్ మీ. అలా ఒకసారి వాళ్ళ ఇంట్లో కలిసాము, అండ్ దెన్ వీ క్లిక్డ్ ఇమ్మీడియట్లీ. మేమిద్దరమే కాదు, బోత్ ద హస్బెండ్స్ ఆల్సో. సో మా అందరం లైక్ 4 of us యాజ్ అ గ్రూప్, వీ రియలీ ఎంజాయ్ అవర్ టైమ్ టుగెదర్. దట్ ఈస్ హౌ అవర్ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ కెఫే. ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిన ఒక కెఫే అనమాట. స్వాతికి రికమెండేషన్స్లో వచ్చింది. సో షీ వాంటెడ్ టు విజిట్ ద కెఫే. అంటే తను చూపించాక నాకు కూడా ఐ ఫెల్ట్ లైక్ అరే వెళ్ళి చూద్దామని చెప్పి. మేమిద్దరం ఎలాంటి టైప్ అంటే, వెళ్ళే వరకు ఆత్రమాత్రంగా వెళ్తాము, కానీ అక్కడికి వెళ్ళాక వేడికి అంతసేపు వెయిటింగ్ చేసేసరికి మాకు ఫోటోలు వద్దు, వీడియోలు వద్దురా బాబు, జస్ట్ మేము లైన్లో నుంచొని చూసుకొని వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలిపెట్టేసేయండి అన్న సిచ్యువేషన్కి వచ్చాము మేము. సో ఈ లొకేషన్ డీటెయిల్స్ అడిగే వాళ్ళందరికీ కాయ్ టోచిమ్, నాకు అది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. సో ఈ కెఫేలో ఏంటంటే, మీరు బయట ఎంట్రీ టికెట్ తీసుకుంటే ఒక్కొక్క ప్లేస్కి మీకు యాక్సెస్ దొరుకుతుంది. మేము ఆ కాంబోలోంచి ఇది తీసుకున్నాము. ఓన్లీ ఈ పర్టికులర్ ప్లేస్కి యాక్సెస్ ఉంటుంది, అండ్ 1 వాటర్ బాటిల్. సో ఇక్కడ మనకి డ్రోన్ షాట్స్ కూడా తీస్తారు, మీరు ఇందాక క్లిప్లో చూసినట్టు. బట్ మీరు దానికి ఎక్స్ట్రా పే చేయాలి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దే టేక్ లైక్ రిడిక్యులస్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు క్లిక్ ఆల్ ద పిక్చర్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళు తీసుకున్న మనీకి దే ఆర్ ట్రైయింగ్ టు డూ జస్టిస్. సో యా, మార్నింగ్ మేము ఇది చేసామన్నమాట. ఆ కెఫే విజిట్ చేసి వీ ఫ్లూ టు హనాయ్లో మేము 11:30కి ల్యాండ్ అయినట్టున్నాము. గ్రాబ్లో మేము ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలోనే వీ ఆర్డర్డ్ సమ్ ఫుడ్ కూడా, అండ్ హోటల్ చెక్ ఇన్ చేసేసి ఇంకా మా పని అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ ఆ ఎండలో హ్యూమిడిటీలో అంతసేపు మేము వెయిట్ చేసేసరికి వీ ఫెల్ట్ సో డ్రైన్డ్ అండ్ టయర్డ్. ఇంకా వీ ఆర్ లిటరలీ వెయిటింగ్ అనమాట రూమ్కి వచ్చి తిని పడుకుందామని. కానీ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. మేము నైట్ 1 o'clock వరకు వీ గాసిప్డ్, వీ షేర్డ్ సో మెనీ థింగ్స్, వీ ట్రామా బాండెడ్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ అ గర్ల్స్ ట్రిప్, రైట్? అండ్ అవన్నీ ఆబ్వియస్గా యూ కాంట్ క్యాప్చర్, బికాజ్ అలాంటివన్నీ కెమెరా లేనప్పుడు, అండ్ వెన్ ఓన్లీ 2 of you or your group of girls are sitting together and talking, అలానే అవుతాయి అన్ఎక్స్పెక్టెడ్గా. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము 9 కల్లా
హోటల్‌లో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పి వచ్చాము. బికాజ్ మాకు ఆ రోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ద వెదర్ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ హనాయ్. నాకు హోషిమిన్ కంటే కూడా హనాయ్ చాలా బాగా నచ్చింది. వియత్నాంలో నాకు అన్నిటికంటే అస్సలు నచ్చనిది ఏదన్నా ఉంది అంటే ఫుడ్. అబ్బా! అసలు నో ఫ్లేవర్ ఎట్ ఆల్. చాలా బ్లాండ్‌గా ఉండింది. అండ్ మీలో చాలామంది కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. బాన్ మీ ఇవన్నీ ట్రై చేయమని చెప్పి. యెస్, ఐ డిడ్ ట్రై ఆల్ ఆఫ్ దెమ్. మాకు నచ్చాయి కూడా. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ రియలీ లైక్డ్. సో దాని తర్వాత నెక్స్ట్ డే ఇట్ ఈస్ అ సోలో డే. మీ అందరూ వెయిట్ చేస్తున్న పార్ట్ ఆఫ్ ది వ్లాగ్ ఇది. ఈరోజు స్వాతి వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో అందుకని నేను ఒక్కదాన్నే ఈ డే ట్రిప్కి వెళ్ళాను. ఇనీషియలీ మేమిద్దరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మా హోటల్ దగ్గర నుంచి ఈ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకున్నారు. చాలా లేట్ అయింది బికాస్ ఆఫ్ ద రెయిన్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి మేము ఈరోజు టామ్ కాక్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. సో మధ్యలో ఇలా ఒక కాఫీ బ్రేక్ లాంటి దానికోసం ఆపారు. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ రెస్ట్ ఏరియా బ్రేక్ లాగా. సో నేను మార్నింగ్ ఏం తినలేదన్నమాట. ఐ జస్ట్ హ్యాడ్ అ ప్రోటీన్ షేక్. వెళ్ళి కాఫీ తీసుకొని You take card, right? Fried egg banh mi. Vietnamese coconut coffee cold, iced. Một bánh mì trứng là Việt Nam nha. Bây giờ mua gì xuống Hà Nội xuống rồi có quà nhá. Ok, mình ăn ok chứ. కోకోనట్ కాఫీ మాత్రం చాలా బాగుంది. నేను వెరీ లో ఎక్స్పెక్టేషన్స్తో ఇది ఆర్డర్ ఇచ్చాను. బాగుంటుందా బాగోదా అని చెప్పి ఐ రియలీ లైక్ ఇట్. బట్ బాన్మీ వాజ్ ఓకే. బ్రెడ్ చాలా గట్టిగా ఉంది. మేము ఇంతకుముందు ట్రై చేసిన బాన్మీ వాజ్ రియలీ గుడ్. ఇది కూడా ఎగ్ బాన్మీ అనమాట. అది తినేసాక ఒక 45 minutes తర్వాత మేము ఈ ప్లేస్కి వచ్చాము. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ సమ్ కింగ్, ఏదో హిస్టారికల్ ప్లేస్ బేసిక్గా. నాకు ప్లేస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే యూ విల్ యాక్చువల్లీ సీ ద టెంపుల్స్ ఆఫ్ వియత్నాం. అక్కడ ఎలా పూజ చేస్తారు అదంతా. మా టూర్ గైడ్ మాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళ యాన్సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని యాక్చువల్లీ పూజిస్తారు. 80% ఆఫ్ ద పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ అంట. దే ఓన్లీ వర్షిప్ దేర్ యాన్సిస్టర్స్. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఇస్ దాట్ యాన్సిస్టర్స్ అందరూ లైన్గా ఉన్న ప్లేసెస్ని ఐ జస్ట్ క్విక్లీ చెక్డ్ అవుట్. నాకు హిస్టారికల్ ప్లేసెస్ ఐమ్ నాట్ రియలీ బిగ్ ఫ్యాన్. సో ఊరికే వెళ్ళి ఫర్ నేమ్ సేక్ ఐ జస్ట్ చెక్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అవుట్. అండ్ నాకు కొన్ని సిమిలారిటీస్ మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి కనిపించింది ఏంటంటే ద వే వీ వర్షిప్ గాడ్ ఆర్ యాన్సెస్టర్స్ ఎనీథింగ్. మంచిగా వాళ్ళు ఫుడ్ అదంతా ఆఫర్ చేసి యూనో అగరబత్తులు, పువ్వులు అన్నీ పెట్టి ఇట్ ఫెల్ట్ వెరీ సిమిలర్ మన కల్చర్కి. సో దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్ అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు పైకి ఒక ట్రెక్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ సీ ద కింగ్స్ టాంబ్ అని చెప్పారు. నేను జస్ట్ ఫర్ ఫన్ అలా చేసేద్దాము అని వెళ్ళాను. ఎందుకంటే మా టూర్ గైడ్ 20 minutesలో పైకి ఎక్కి కిందకి దిగొచ్చు అని చెప్పారు. నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. ఈ కింగ్ని ఎక్కడైతే లైక్ కింగ్ టామ్ చూడడానికి బేసిక్గా. I'm basically overcoming all my fears. వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఫియర్స్ ఇస్ నేను ఎక్కడికి సోలోగా వెళ్ళి ఏ పని చెయ్యను. ఇంతకుముందు చేసేదాన్ని, బట్ ఈ మధ్యన అలవాటు పోయింది. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ డే బికాస్ ఐ మెట్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. స్ట్రేంజర్స్తో మాట్లాడాను. ఐ రియలీ ఎంజాయ్డ్ మై కంపెనీ. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. ఎందుకంటే నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకున్నవన్నీ ఈ రోజులో చేశాను. లోపల ఏదో ఒక చిన్న భయము, యాంగ్జైటీ ఇదంతా ఉండింది. బట్ ఐ స్టిల్ మేనేజ్డ్. చాలామంది యాక్చువల్లీ నేను సోలో ట్రావెలర్ అనుకున్నారు నేను మాట్లాడిన వాళ్ళందరిలో. సో నేను ఈరోజు చెయ్యలేని పనిలో ఫస్ట్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఏంటంటే బీయింగ్ ఆల్ బై మై సెల్ఫ్, జస్ట్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. అండ్ సెకండ్, ఎంజాయింగ్ మై ఓన్ కంపెనీ, టాకింగ్ టు న్యూ పీపుల్. థర్డ్, అంత పెద్ద ట్రెక్ నేను అసలు చేస్తానని అనుకోలేదు. ఐ వాజ్ లిటరలీ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. అసలు కిందకి దిగుతుంటే నా డ్రెస్ అంతా తడిచిపోయింది. సో ఆ ట్రెక్ అయిపోయిన వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. దిస్ ఇస్ బోట్ రైడ్. ఈ మొత్తం డే ఐ డింట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి కూడా నాకు తెలీదు. ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. నాకు ఎవరైతే చెప్తే అది చేశాను, జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు. అండ్ నౌ ఐ అండర్స్టాండ్ సోలో ట్రావెలింగ్ చాలామంది ఎందుకు ఎంజాయ్ చేస్తారు అని. బికాస్ ఇఫ్ యూ రియలీ లైక్ యువర్ ఓన్ కంపెనీ యూ విల్ ఎంజాయ్ ఇట్. Oh yeah.
I'm Anu. Nice to meet you. Yeah. You're from? Thailand, Which language do you speak? Thai, Thai? and English, but my Little English bit. is a little bit. I love Thai food. Yeah. Do you ever go Thailand? Ever been Thailand? No, we are actually planning probably next year. What's a good time to visit Thai? Thailand. మా బ్యాచ్లో నేను సోలో, తను కూడా సోలో అనమాట. సో అలా వీ గాట్ టు ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్ అండ్ తను హీస్ ఫ్రమ్ థాయిలాండ్ అంట. సో తన గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. అంటే వాళ్ళ కల్చర్ ఇదంతా. అక్కడ నుంచి బోట్ రైడ్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఇట్స్ 1 hour లాంగ్ బోట్ రైడ్. ఈ పర్టికులర్ ప్లేస్లో ఒక బ్యాచ్ని 2 different పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకళ్ళని ఫస్ట్ ఒక ప్లేస్లో డ్రాప్ చేసేసారు. సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ని ఇక్కడ బోట్ రైడ్కి ఎక్కించారనమాట. నాకు యూజువల్గా వాటర్ అంటే చాలా భయం అనమాట. నేను అసలు ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ స్కేర్డ్ లుకింగ్ అట్ ద వాటర్ ఓన్లీ. అండ్ ఐఎమ్ అ వాటర్ సైన్, ఐఎమ్ అన్ ఎక్వేరియస్, విచ్ ఇస్ వెరీ వియర్డ్. బట్ యా, ఆ రోజు ఆ బోట్లో కూర్చొని అలా లోటస్ ఫ్లవర్స్ అన్నిటిని చూస్తుంటే, ఇట్స్ యాక్చువల్లీ బ్లూమ్ సీజన్ ఆ టైంకి. అండ్ వాళ్ళు అక్కడ పెంచుతున్నారు కూడా లోటస్ ఫ్లవర్స్ని. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ పెద్ద పెద్ద కొండలు, అలా బోట్స్ వాళ్ళు రైడ్ చేసుకుంటూ వస్తూ. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ అవి రోజు వేసేది వాళ్ళ లెగ్స్తో. ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. మాకు యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ నొప్పులు రావా అని చెప్పి 1 hour కంటిన్యూస్గా రోజు వేస్తూనే ఉండాలి. అదే బోట్ రైడ్లో మధ్యలో ఇలా కేవ్స్ కింద నుంచి కూడా వెళ్ళాము. ఇట్ వాస్ స్కేరీ టు బీ ఆనెస్ట్. బట్ సమ్హౌ మా బోట్ రైడ్ చేసే ఆయన మీద నేను నమ్మకం వదిలేసి నేను కూర్చున్నా అనమాట. అండ్ ఐఎమ్ సేఫ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రైడ్. ఇనీషియల్గా చాలా వేడిగా అనిపించింది. ఒకటే బోట్ రైడ్లో ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ 2 different వెదర్స్. ఎక్స్ట్రీమ్లీ సన్నీ డే అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ రెయినీ వెదర్. I really loved this kind of weather. రిటర్న్ బోట్ రైడ్లో ఫుల్గా వర్షం పడింది. ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ 1 single day. ఇట్ వాస్ సో హోల్సమ్. నాకు సోలో ట్రావెలింగ్ క్యాన్ బీ అ థింగ్ అని చెప్పి ఐ రియలైజ్. మీకు ఈ సోలో డే ఇన్ వియత్నాం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అంతకంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.